మీరు మీ ఇన్నాళ్ళు ఆయన సాహచర్యం, శిష్యుడికి ఏదంటే అదనండి. తర్వాత మీ వ్యక్తిగతమైన కెరీరు ప్రయాణం అది. వేటూరు గారిని, శాస్త్రి గారిని ఒకే త్రాసులో పెట్టచ్చండి? అసలు కొన్ని ప్రశ్నలు మనం వేయకూడదు. కొన్ని ప్రశ్నలు మనం వేసుకోకూడదు. కారణవశాత్తు ఏమంటాం, అమ్మవారి తాలూకు 2 పార్శ్వాలు అలా వచ్చాయి. ప్రపంచం నేను భూప్రపంచంలో అంటే ఎట్లా ఉంటాను, మీరున్నట్టు నేను లేను. నేనున్నట్టు ఇంకోళ్ళు ఉండరు. అర్థమవుతుంది కదా! అవును. సో, ప్రపంచంలో ఉన్నటువంటి బ్యూటీ అంటే దట్ ఈస్ ఇట్స్ డైవర్సిటీ. అందరూ ఒకేలాగా యూనిఫార్మ్ వేసుకుంటూ ఉంటే బాగోదు కదా! అవును. ఆ విలక్షణతే అదే అందం అని బేసిక్ విషయంగా నమ్మే నేను, ఆయన గొప్పతనం ఆయనది, ఈయన గొప్పతనం అయింది. చెప్పడానికి వచ్చింది ఎందుకు చెప్పు, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే డెఫినెట్‌గా వేటూరు గారు గొప్ప ఇది. శాస్త్రి గారు వెనకాలొచ్చినా ఆయనకన్నా ముందు ఇంకో 10-15 సంవత్సరాలు లీడ్ ఉండుండొచ్చు. నంబర్ ఆఫ్ సాంగ్స్ తక్కువ ఉండొచ్చు. కానీ అందుకుని వేటూరు గారి తర్వాత శాస్త్రి గారే అన్న స్థాయిలో అనిపించుకున్నారండి. అది నేననేది. అవును కదా! సో, ఆ మాటకొస్తే ఇవాళ మా రచయితలు కూడా తక్కువ రచయితలు, ఎక్కువ తక్కువ కాదు. ఎవరు ప్రార్థించుకుని తీసుకొచ్చినటువంటి భిక్షాపాత్ర దాంట్లో తీసి పంచివ్వడమే కదా! సో, నీ సాధన ఏ మేరకున్నది, నీ ఏమంటాం దినదిన ప్రవర్ధమానంగా నీ లెర్నింగ్ కర్వ్ ఎలా ఉంది, నువ్వేం నేర్చుకుంటున్నావు, ఏ పద్ధతిలో పనిచేస్తున్నావు, ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నావు, ఏ విషయాన్ని ఎంత విభిన్నంగా ఆలోచించి ఈ పాటను కూడా మరో కొత్తదనంతో ఎలా ఆవిష్కరిస్తున్నావు, ఇదే కదా ముఖ్యం అన్నప్పుడు చేసుకున్న వాడికి చేసుకున్నంత సింపుల్. వెరీ నైస్. ఇక్కడ అంతో ఎంతో మనలో ఆ విషయం తాలూకు ఒక ఏమంటాం ఒక మ్యాజిక్ మనలో పెట్టకుండానే భూమి మీదకి పంపబడ్డాం మనం. సో, అది ఉందని తెలుసుకోవటం ఒక స్థాయి అయితే, ఒక 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 దశ అయితే, తెలుసుకున్న తర్వాత దాన్ని ఎంత మేరకు నువ్వు గొప్పగా సాధన చేస్తున్నావు, గొప్పగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఏ ఫలితాల కోసం, ఏ పర్పస్ కోసం దాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అక్కడ మనిషికి వేరు వేరు పద్ధతులు ఉంటాయి. సో, బేసికల్గా రాయగలిగిన వాళ్ళే ఇప్పుడు నాతో పాటు ఉన్న రచయితలందరూ కూడా అందరూ బ్రహ్మాండంగా రాయగలిగిన వాళ్ళమేగా, లేకపోతే ఇన్నాళ్ళు నిలదొక్కోలేం కదా. సో, ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథ. ఇక్కడ ఎక్కువ తక్కువలు అసలు లేనే లేవు. నాకు నేనే పోటీ, నాకు నేనే పారామీటర్. నేను ఎలా ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నాను, 4 రోజులతో ఎలా ఉండబోతున్నాను. మనం మన గురించి మనకు ఆలోచించుకోవడానికి టైం లేదు. అవును. మీకు పక్క వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం? అవును కదా, అసలు అది కరెక్ట్ విధానం కూడా కాదు. మీరు చక్కగా మాట్లాడినప్పుడు చూడడానికి చక్కగా చాలా గొప్ప ఫిలాసఫర్లా, ఒక తత్వవేత్తలా మాట్లాడే ప్రతి మాట ఆచితూచి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ఒక మంచి క్యారెక్టర్ ఉంది బేసిక్గా. కానీ బట్ ప్రొఫెషనల్గా వచ్చేసరికి మీరు టైగర్స్తో లయన్స్తో మీ రేస్ ఉంటుంది. టైగర్స్ లయన్స్ అంటే హీరోలు, వాళ్ళ పాటలు వాళ్ళ సినిమాలకి పాటలు రాసి సంగీత దర్శకులను ఒప్పించడం, డైరెక్టర్స్ని ఒప్పించడం, తర్వాత వాళ్ళ అభిమానులను ఒప్పించడం అన్నవి మామూలు హిమాలయన్ టాస్క్స్ అవన్నీ కూడా. వాటిని సాధన చేసేటప్పుడు నిజంగా మీకు ఎటువంటి అగ్ని పరీక్షలు? అదే అంట ఇప్పుడు క్యాచీగా ఉండాలి నాగేంద్ర కుమార్ గారు నాకు చెప్పాలా? నాకే తెలుసుగా. అవును, అయిపోయింది విషయం. అది మీరు చెప్తే నాకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. నాకు నేనే అనేసుకుని రాసేసుకుంటే, నేను పెట్టుకున్న ఆంక్ష, నేను పెట్టుకున్న లిమిటేషను, నేను పెట్టుకున్న ఛాలెంజ్ ఇది, ఇంకా అందంగా దాన్ని నిర్వహిస్తా. సో అన్నప్పుడు ఎదుటి మనుషులు నాకు ఉంటారు, కానీ వాళ్ళు ఎదుటి మనుషులు కాదు, నేనే వాళ్ళు. వాళ్ళ చెప్పులు నేను సపోజ్ నేను రాజుకు తీసుకెళ్ళాను, బాగోలేదు అన్నారు, ఓకేనా, నేను రాజుకెళ్తే ఆయన బాగోలేదు అన్నాడు అనుకుంటే అది ఇబ్బంది, నాకు కష్టం. అనుకోకూడదు కదా ప్రొఫెషన్లో. అదే చెప్తా, ప్రొఫెషన్ అనుకోకూడదు కాదు, కానీ అనిపిస్తుంది మనిషి అన్నవాడికి. నేనేమంటాను, అవును కదా, వాళ్ళే నేనైపోయాను అనుకోండి, అవును ఆ పరిస్థితులు నేనుంటే ఏం ఆలోచిస్తా అని చెప్పు, అందుకే వాళ్ళు అలా అన్నారేమో అనుకుంటే సమం అయిపోతుంది, అప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది కదా. ఇక్కడ తేలిక పడతామని కూడా అనుకోవటం కాదు, సహజంగా మనం ఉండవలసిన పద్ధతే అదే. వెన్ యూ ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్, యు హావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది టీమ్. అవును అన్నప్పుడు టీం ప్లేయర్లా ఉండాలి. మధ్యలో నేను ఒక్కడైపోతాను, అవసరానికి మాత్రం టీం ప్లేయర్ నన్ను ముచ్చటగా చెప్తాను అంటే కుదరదు కదా. సో ఇక్కడ అందరూ నలుగురం కలిసి ఒక మంచి ప్రోడక్ట్ రేపొద్దున బయట రిలీజ్ వచ్చిన రోజున వాళ్ళ రోజున ఎక్కడ లేని ప్రభ, ఎక్కడ లేని వెలుగు, ఎక్కడ లేని ప్రాచుర్యం, ఎక్కడ లేని ఇది. మరి దాని అన్నింటి కావాలంటే అర్హత సంపాదించాలిగా ఫస్ట్. నువ్వు అంత లాంటి ఆదరణ నువ్వు పొందాలంటే ఫస్ట్ నువ్వు అర్హత సంపాదించాలిగా. అది వచ్చిన రోజు నీకు నిజమే కదా.
ఏదో అరకొరగా చాలా అయిపోయింది అనిపిస్తేనే ఇంత ఆదరణ లభించింది, నిజంగా బాగా రాస్తే ఇంకా బాగుండేమో నీకు గిల్ట్గా అనిపించకూడదుగా. అవును. సో వచ్చిన ఆదరణను కూడా నువ్వు ఎంతగా వచ్చినటువంటి దాన్ని అంత ఆహ్లాదంగా స్వీకరించగలిగే స్థాయిలో సంతృప్తిగా సగర్వంగా ఈసారి నువ్వు పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సో ఇన్ని లేవు ఇక్కడ. వాళ్ళు వీళ్ళు నాకు మొదటి ప్రశ్నకు చెప్పిన సమాధానమే. 100 మంది కన్స్ట్రెంట్స్ని పెట్టుకుని నువ్వు పనిచేసి కన్ఫ్యూజ్ అవుతావా? నీకే తెలుసు కదా. దీనికి ఇచ్చే నేను తీసుకున్న తర్వాత యు బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఉన్నది పాయింట్. ఇప్పుడు మీరు అలా అనుకునే వాళ్ళే మీరే రాస్తారు. అవును, క్యాచీగా ఉండాలని మీకు తెలుసు, మాస్క్ ఎలా ఉండాలి, క్లాస్కి ఎలా ఉండాలి, సందర్భం బట్టి ఆ మాటలు. ఓకే, దట్స్ ఫైన్. బట్ చాలా సినిమాలకి 2 వెర్షన్లు 3 వెర్షన్స్ రాయవలసి ఎందుకు అని అడిగింది. ఎందుకు కాదు అదే చెప్తాను. అంటే సందర్భానికి మీరు మ్యాచ్ చేసి రాయలేకపోవడం లేదు అసలు. సార్ ఇప్పుడు ఒకటి మనం ఎక్కడ ఆగిపోకూడదు, మనం కాలం లెక్కల్లో ఆగిపోకూడదు. మనం ఆ రోజుల్లో కుదిరింది, పామ్గ్రో హోటల్లో కూర్చున్నారు, ఆత్రేయ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇచ్చిందే పాట రాసిందే పాట రికార్డ్ అయిపోయింది. ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో ఇంత తాకిడి లేదు, ఇన్ని సినిమాలు లేవు, ఇన్ని పాటలు లేవు, ఇన్ని ఛాలెంజెస్ లేవు. వాళ్ళకి ఛాలెంజెస్ తక్కువ. నా ఊహ. ఛాలెంజ్ అంటే ఇప్పుడు గొప్ప పాటలు ఉన్నాయి, ఛాలెంజ్ అంటే వేరే అర్థంలో. సో ఇంత హడావుడి, ఇంత ఏమంటాం సాంద్రత లేదు, ఇంటెన్సిటీ లేదు, ఇన్ని పాటలు వచ్చి ప్రూవ్ చేసుకోవాలంత అగత్యం లేదు. ఇవాళ రోజున కాలమానపతి మారిపోయి బోల్డ్ పాటలు వస్తున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇదివరకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవేమో, బట్ మీ దాకా వచ్చేదానికి వీలు లేదు. ఇవాళ మీ చెవికి వస్తున్నాయి, పరుగులు తీసుకుని తీరాలి. అందులోనే ఒక అందం ఉంది. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తేనే అది అందం. ప్రయాణం కూడా యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ లెక్కలకు వస్తే ఇవాళ రోజున ఆ రోజులు ఆగిపోకూడదు అని చెప్పాను నేను. ఆ రోజులో కుదరలేదు. ఇవాళ హోటల్లో కూర్చున్నాను, గంటలో ఇచ్చానని పాట కాదు. అవసరమైతే 4 రోజులు రాయి, 5 రోజులు రాయి, 10 రోజులు రాయి, తప్పు లేదు. వాళ్ళు అడగడంలో తప్పు లేదు. అంటే ఇప్పుడు మీ అబ్బాయి ఇంజనీరింగ్ సీటు ఎందుకు, మీ ఇంటి పక్కన ఖాళీ చేర్పించవచ్చుగా, ఎందుకు విట్టు నిట్టు గిట్టు అని చెప్పి 100 కాలు చూస్తారు. అవునా కాదు? అంతే. బాల్ మన కోర్టులో ఉన్నంత వరకు పరిస్థితులు గుర్తెరిగి ఆ తర్వాత బుల్లెట్ దిగటమే ప్రధానం. దానికోసం ఎంత అవసరం చేయాలి పోషణ. ఇప్పటికి అందరికీ కూడా వాళ్ళు 4 5 అడుగుతారు. వేడుక కాదు వాళ్ళకు కూడా. మన మీద అపనమ్మకం అంతకన్నా కాదు. అపనమ్మకం అయితే మన అక్కడ దగ్గరికి రానివ్వరుగా, మనం పెట్టుకోరు కదా. పెట్టుకున్న తర్వాత పాలిచ్చే గదినే పెతుకుతారు. గురువారు ఇంకేం రాస్తారేమోలే అనుకుంటాను, తప్పే ఉంది. మన బాగా పాలిస్తారని నమ్మకం లేదు. ఇప్పుడు నా మీద నాకు అంత గొప్ప నమ్మకం ఏమిటి? ఏమో నేను కూడా మానవ మాత్రుడే కదా. మొదటి రాసిన 2 బాగాలేమో, పోనీ వాళ్ళకి నచ్చలేదేమో, వాళ్ళు ఎడాలో తీసుకుంటే నేను వానపాట రాశానేమో, అంత కాదు. ఉదాహరణ ప్రాయంగా చెప్పారు. దాన్ని అడ్రస్ తప్పే ఉంది అసలు, దాన్ని అనుకునేదే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.